రక్షించాలి 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 బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి. రక్షించాలి రక్షించాలి బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి. ప్రియా హిందూ బంధువులరా, ఈరోజు మనం రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కారణం మీ అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ అనేటువంటి ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఫేస్బుక్లో బొంగులో దేశాన్ని మార్చారు. బొంగు అంటే మీకు తెలుసు, వెదురు. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే అక్కడ వందల వేల మంది హిందువుల్ని ఓచుకోత కోసేశారు. వారంలోనే ఆడపిల్లల్ని ఎలా నాశనం చేశారో వాళ్ళు వీడియోలు తీసి మరీ పెడుతున్నారు. అంటే వాళ్ళ పుస్తకం వాళ్ళ మస్తకాన్ని ఎలా తయారు చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ పిశాచ మతస్థుల ఆడవాళ్ళే హిందూ ఆడపిల్లల్ని బట్టలు తీసి ఆ దరిద్రులకు సహకరిస్తున్నారు. నా బాధ అక్కడేం జరుగుతుందా అన్నది కాదు. ఎందుకంటే అక్కడ జరిగేదాన్ని ఆపడం మన చేతిలో లేదు. కానీ ఇక్కడ అలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? అలాంటి స్థితి ఇక్కడ రాకూడదంటే ఏం చేయాలి? ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని నిర్ణయం తీసుకున్న దరిద్రులు ఇద్దరు. ఎవరికి హిందూ భావజాలం లేదు, ఆ పొట్టోడికి టోపీగాడికి. సో వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళ వంశంలోంచే మళ్ళీ ఇంకో ముక్క వచ్చింది. ఇలా దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేశారు. అలా హిందువుల దేహాలు ముక్కలైపోతున్నాయి. అయినాయి, మన గోమాతలు ముక్కలైపోయినాయి, మన దేవాలయాలు ముక్కలైపోయినాయి, మన దేశం ముక్కలైపోయింది. అయినా కూడా మనలో ఉండే నీచ్ కమీన్ గాళ్ళు ఇంకా బయ్యా బయ్యా అంటారు. వాళ్ళ నోట్లో ఇది వేయాలేమో తెలియదు నాకు. ఎందుకంటే ఎవడరా నీకు బయ్యా? నాకు అర్థం కాదు. ఎవడు నీకు బయ్యా? వాళ్ళల్లో వాళ్ళే బయ్యాలు కాదు కదా. నువ్వు ఆ అమ్మ అనే ఆవుని వాడు కోసుకు తింటుంటే వాడు నీకు బయ్య ఎలా అయ్యాడురా? నువ్వు దైవంగా ఆరాధించేదాన్ని సాతాన్ అంటుంటే నీకు బయ్య ఎలా అయ్యాడురా? వాళ్ళ దేవుడిని నమ్మనోని కాఫీ అంటుంటే నీకు బయ్య ఎలా అయ్యాడురా? నువ్వు తినే దాంట్లో ఉమ్ము ఉత్సాహ పోస్తుంటే వాడు నీకు బయ్య ఎలా అయ్యాడురా? ఏ సెక్యులర్ కుక్క అయినా సరే నిరూపించండి వాడు ఎలా బయ్య అవుతాడో. వాడు 10 మంది పుట్టుండా పోతే. కాబట్టి ఇప్పుడు మన లక్ష్యం ఆ బంగ్లాదేశ్లో జరిగేది ఇక్కడ జరగకుండా, ఆ స్థితి ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒకే నినాదం, బంగ్లాదేశ్ హిందువులను రక్షించడం. వాళ్ళే రక్షించుకుంటారు. వాళ్ళకి చైతన్యం వచ్చింది. కానీ ఇప్పుడు మన బడుద్దాయిల్లో రావాలి. కులం అనే దరిద్రం పక్కన పెట్టి, పార్టీని పక్కన పెట్టి, ప్రాంత భాషలను పక్కన పెట్టి, మనం ఎక్కడ ఏం తిన్నా ఏం కొన్నా నేను హిందువుని అనే భావజాలంతో ఉంటేనే మనం రక్షించబడతాం. మన షాపుల దగ్గరికి వెనకాల మాట్లాడకు ప్లీజ్. మన షాపుల దగ్గరికి వచ్చి దూపాలు వేస్తుంటారు. ఆ దూపం వేసేవాడు దూపం వేస్తే 10 రూపాయలు, నిమ్మకాయ కడితే 20 రూపాయలు, కొబ్బరికాయ కడితే 200. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మన వేలు, మన కన్ను. మొన్న దర్గా రొట్టెల పండగ అని వెళ్ళారు. ఏంటి రొట్టెల పండగ అంటే? వాళ్ళే చెప్పారు ఇది మా మతం అంగీకరించదని. ఆ రొట్టెల పండగ ఏంటంటే తద్దినాన్ని మనం పెండా కొడి పెట్టినట్టుగా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి తద్దినం పెడితే వీడికి రొట్టెలు చూస్తాడు. ఈ దరిద్రుడు స్నానం చేస్తే కానీ గుళ్ళోకి వెళ్ళడం. అలాంటోడు స్నానమే కాన్సెప్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు తెచ్చుకు తింటే నీకేముంది? ఏమన్నా సంస్కారం ఉందా నీకు? వాళ్ళే దాన్ని ఖండిస్తుంటే ఎవడు బయ్యా చెప్పండి, నిరూపించండి చూద్దాం ఎలా బయ్యాలో. నువ్వు నమ్మే దేన్నైనా అతను నమ్ముతాడా? నువ్వు గౌరవించేది ఏంటని అతను గౌరవిస్తాడా? అదే మాట నిజమైతే రోజుకి 5 సార్లు ఆజాన్ అయిపోయాక రోజంతా ఖాళీ కదా మైకులు, మనం హనుమాన్ చాలీసా చేద్దాం. ఎక్కడ ఆ మైకులు ఖాళీగా ఉన్నాయి కదా, మన బయ్యాలేగా. అవుతా కాబట్టి బీ ప్రాక్టికల్. హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే ఈ దేశంలో ఫంక్షన్ ఉంటుంది.
హిందువులు మైనారిటీ అయితే ఓన్లీ టెన్షన్ ఉంటుంది, అటెన్షన్ కలిగి ఉండండి. అందుకని ఒకే నినాదం గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. సింపుల్. వాడు బంగ్లాదేశ్ లో షాప్కి వెళ్ళి ఇదిగో భారత్ నుంచి వచ్చే ఏ వస్తువులు మీరు అమ్మకూడదు అని చెప్తున్నాడు. షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది కొనొద్దని. మరి ఇంకెప్పుడు బాగుపడతాం, ఎప్పుడు మారతాం, ఎప్పుడు ఇంకెన్నాళ్ళు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం మరోసారి ముక్కలైనా ఇంకో నాశనమైనా ఇంకో ఇబ్బంది వచ్చినా ఆ దోషం ఇతర మతస్థులది కాదు, అన్ని మతాలు సమానమనే రాస్కెల్స్ది, లక్కోరుగాళ్ళది. పబ్లిక్ లో చెప్తున్నాను. అన్ని మతాలు సమానం అనేటువంటి ఒక చెడు భావం మీకు ఏదైనా ఉంటే దాంట్లోంచి బయటపడండి. అన్ని మతాలు సమానం అనే మాట నిజమే అయితే, సెక్యులరిజం అనే మాట నిజమే అయితే ఈ దేశంలో వక్ఫ్ బోర్డు ఉండకూడదు, ఈ దేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండకూడదు. అందరికీ ఒకేలా ఉండాలిగా. ఎందుకు లేదు అంటే మన సొమ్ములు పట్టుకెళ్తున్నారు, మన కంట్లో దుమ్ము కొడుతున్నారు, వాళ్ళకి పెడుతున్నారు. మనం గుళ్ళోకి వెళ్ళాలంటే టికెట్లా, క్యూ లైన్లోకి వెళ్తే టికెట్లా, వాళ్ళ యాత్ర చేస్తేనేమో సబ్సిడీలా. మనకేమో దోపిడీ, వాళ్ళకేమో సబ్సిడీ. కాబట్టి మనం హిందువులుగా ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశము, ఈ ధర్మము, ఈ ప్రశాంతత ఉంటుంది. దేవాలయాలు మాత్రమే ఈ దేశానికి ఉపకారం తప్ప మసీదులు చర్చిల వల్ల ఏం కాదు. కావాలంటే గవర్నమెంట్ని అడగండి. గవర్నమెంట్ ఎవరి భూములు మింగేస్తుంటది? గవర్నమెంట్ ఏ డబ్బులు ఎత్తుకెళ్తుంది? అందుకే పబ్లిక్ లో అడుగుతున్నా, విజయవాడ నగరంలో అడుగుతున్నా, చర్చి నుంచి మసీదు నుంచి రూపాయి కూడా తేలేని చవట దద్దమ్మ ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తున్నాయి? అడిగేవాడు లేకేనా? అందుకే చెప్తున్నాను, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఒక్క రూపాయి కూడా హుండీలో వేయకండి. ఎందుకు వెయ్యొద్దు అంటే మన డబ్బులతో, మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో అక్కడ ఓ ఘాట్ కట్టించారు గొల్లపూడిలో. దేనికి? మన తల్లుల్ని, మన హిందూ బంధువుల్ని మతం మార్చడానికి. ఎవడైనా మతం మారితే మనలో ఉండే సెక్యులర్ కుక్క అంటది, కుక్కలు నన్ను క్షమించాలి, కుక్కల కుక్కలు హత్య అవుతాయి. కుక్కలకే గనక హక్కు, కుక్కలకే గనక హక్కు ఉంటే కేసేస్తాయి నా మీద, ఆ దరిద్రులతో నన్నెందుకు పొడుతున్నాను. ఎందుకంటే వాడికి విశ్వాసం ఉంటది. వీళ్ళు 70 ఏళ్ళ నుంచి తింటున్నారు, అయినా కూడా విశ్వాసం లేదు. మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి అక్కడ ఘాట్ కట్టించారు. దేనికి? మన వాళ్ళని మతం మార్చడానికి. స్వామి వివేకానంద ఏం చెప్పారు? ఎవరైనా ఒక హిందూ మతం మారితే ఏమవుతుంది? మనలో నుంచి ఒకటి తగ్గినట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్టు. ఓ జాన్ బాబు కావచ్చు, ఓ ఇమ్మానియల్ కావచ్చు, ఓ సతీష్ కావచ్చు, ఓ అనిల్ కావచ్చు, వీళ్ళేమి బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వస్తే పుట్టలేదుగా. వీళ్ళ బాబులంతా ఇక్కడ బాబులేగా, అవునా? కానీ వాళ్ళ ఫీలింగ్ అంటే అదేదో సినిమాలో చెప్పినట్టుగా పులిక్కడ అంటాడు. అంటే ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, పులి మీ ఇంటికి వచ్చిందా అంటాడు. అలా ఫీల్ అవుతున్నారు తప్ప అందరూ ఇక్కడోళ్ళే, ఇక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే. వాడికి పనికిమాల పుస్తకం వాడి మస్తకంలోకి ఎక్కి వాడి దేశాన్ని వ్యతిరేకిస్తాడు. జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుపు, వందే మాత్రం చెప్పడానికి ఏడుపు, భారత్ మాతకు చేయడానికి ఏడుపు, వాడు జాతీయ గీతం పాడడానికి ఏడుపు. అలాంటి దరిద్రులకి దేశం ఎందుకు చెప్పండి? కాబట్టి దేశభక్తి లేని మతాలు నశించాలి, నశించాలి. దేశభక్తి లేని మతాలు, దేశభక్తి లేని మతాలు, దేశభక్తి లేని మతాలు, జాలి దయా లేని మతాలు, ఎడారి మతాలు, విదేశీ మతాలు, క్రూర మతాలు, అవినీతి మతాలు,
నైతికత లేని మతాలు, హింసాకాండ చేసే మతాలు, దేశాలను ముక్కలు చేసే మతాలు, కొత్త దేశాలను పుట్టించే మతాలు, పాత బస్తీలను పుట్టించే మతాలు, దేశంలో చిచ్చు పెట్టే మతాలు, హిందువుల్ని విడగొట్టే మతాలు, హిందువుల్ని చెడగొట్టే మతాలు, సెక్యులర్ కుక్కలు, సెక్యులర్ కుక్కలు, సెక్యులర్ కుక్కలు. భారత్ మాతా की, భారత్ మాతా की, పవన సుత వీర హనుమాన్ की, పవన సుత వీర హనుమాన్ की. జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ, హిందూ హిందూ, బాయ్ బాయ్, హిందూ హిందూ, హిందూ హిందూ. ఇప్పుడు ఇన్ని నినాదాల్లో అతి ముఖ్యమైన నినాదం, మనం మెదడుకి ఎక్కాల్సిన నినాదం ఏంటి? వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. మొత్తం సెట్ అయిపోతాయి. ఇది ఒక్కటి చాలు. మనమేమో ఆడు ఇదేసిన అని ఊసినా ఆహా ఏమి రుచి అని తినేస్తున్నాం. కాబట్టి ఆ నాశనానికి నాంది మనం చేశాము. అందువల్ల మనమే అనుభవిస్తున్నాం. భవిష్యత్తులో బంగ్లాదేశ్ పరిస్థితి భారత్లో రాకూడదంటే అన్నీ ఒకటే అనేటువంటి రత్కోర్గాలు. కృష్ణానది పూర్తి నిండుగా ఉంది, నిండుగా ఉంది. దరిద్రం వదిలిపోతుంది. అబద్ధం చెప్పకండి. మీరు సెక్యులరిజం అనేది ఉందంటే నిరూపించండి, లేదా మూసుకోండి. అర్థమైందా? సెక్యులర్ కుక్కల వల్ల ఈ దేశానికి ప్రమాదం వాళ్ళిద్దరికంటే. అందుకని ఈ ఒక్క నినాదం పట్టుకోండి. బంగ్లా హిందువులు రక్షిందా మనం వెళ్ళలేము. వెళ్ళినా వాళ్ళు ఓచకోత పోస్తున్నారు. ఆడపిల్లల్ని ఎంత నాశనం చేస్తున్నారంటే ఆ పిశాచ మతాల్లోంచి ఆడవాళ్ళు కూడా హిందూ పిల్లల్ని, అమ్మాయిల్ని నాశనం చేస్తున్నారు. దాని వీడియోలు తీసి పెడుతున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి కళ్ళు లేని కబోదులు అదే అక్కడ అంతా బాగానే ఉంది. దేవాలయాలకి ముస్లిం యువకులు కాపలా కాస్తున్నారంట. అంటే పులి మేక కాపలా కాస్తుంది. నమ్మండిరా, నమ్మండి. వాడు కమ్యూనిస్టోడు కదా, అందుకని నికోష్ట. అందుకని మనం మన జాతిని రక్షించుకుంటేనే, ఈ భారతదేశాన్ని రక్షించుకుంటేనే ప్రపంచం బాగుంటుంది. ఎందుకని మనం మాత్రమే చెప్తాం సర్వే జన, సర్వే జన, సర్వే జన. ఈ ఒక్క మాట చాలు మన జాతి ఎంత గొప్పదో చెప్పడానికి. ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం. మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, హనుమంతుని, శివుణ్ణి పూజిస్తాం. మనం ఎవరైనా చెప్పగలం నేను నమ్మినటువంటి రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాళ్ళు నిజాయితీగా దేశభక్తితో జీవిస్తే చాలు అని మనం చెప్పినట్టు వాళ్ళని చెప్పండి చూద్దాం. వాళ్ళ దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు అని చెప్పండి. ప్రపంచంలో అన్ని మత గ్రంథాల కంటే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం అని మనం చెప్పగలం. వాళ్ళని చెప్పండి. కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు నేను కొనుక్కున్నాను. కృష్ణానది రెడీగా ఉంది. కాబట్టి ఆ అబద్ధాలు చెప్పకండి. ఈ దేశాన్ని కాపాడాలంటే హిందువులు ఉంటేనే జరుగుతుంది. ప్రపంచం బాగుండాలంటే హిందువులు ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే హిందుత్వం అనేది ఒక జీవన విధానం, అందరి మేలు కోరుతుంది. దైవం ఉన్నాడని చెబుతుంది. దైవం ఉన్నాడని చెబుతుంది. దైవం కోసం వెతకమని చెబుతుంది. కానీ దరిద్రపు ఎడారి పాషన్న మతాలు ఏం చెప్తాయంటే మేము ఆల్రెడీ అన్నం వండేసాం, నువ్వు తినేయాలి. ఇంకా ఇవాళ శనివారం నే ఉపవాసం, అదేం లేదు, తినవా అది నిర్ణయాలు తీసుకొస్తే అలాగా వీడు దేవుడిని కనిపెట్టేశాడు అని నమ్మేయాలి. అటువంటి దరిద్రపు నశించాలి, పాషాణ మతాలు నశించాలి.
నశించాలి నశించాలి సెక్యులరిజం నశించాలి 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 నశించకపోతే నిరూపించాలి 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 సెక్యులరిజం ఉంటే నిరూపించాలి 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 అట్టవుతాయి కదా కుక్కలాంటి కానీ నిరూపించాలి 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 రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందువులు రక్షించాలి 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 మీకు ఆల్రెడీ చెప్పాను పెద్ద నినాదం ఏంటి వాళ్ళ దగ్గర కొనొద్దు 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 చాలు ఇదే జాతికి మన ప్రగతి మంత్రం జీవన సూత్రం ఇదే మన జాతిని రక్షించే తారక మంత్రం అందుకని హిందువులారా మనం ఇప్పటికే పడిన నష్టం చాలు పొందిన నష్టం చాలు పొందిన కష్టం చాలు ఇన్నాళ్ళు మన జాతిలో కొన్ని లక్షల మంది మన తల్లుల మాన ప్రాణాలు కోల్పోయాం మన యొక్క పూర్వీకుల మాన ప్రాణాలు కోల్పోయాము మన దేవాలయాలు కోల్పోయాము మన గోమాతలు కోల్పోయాము మన దేశ భాగాలు కోల్పోయాం ఈ రోజు కూడా హిందూ అనే కారణం చేత ఆ బంగ్లాదేశ్లో పోలీసులు ఆర్మీ వాళ్ళు కూడా హిందూ అయిన కారణంగా ఆడవాళ్ళని పిల్లల్ని చంపుతున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ అక్కడ లేదు అది ఇప్పుడు బొంగులో దేశం అందుకని మన దేశాన్ని భా అంటే జ్ఞానము కాబట్టి ఈ జ్ఞాన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రపంచంలో భారత్ నశిస్తే ఇంకా మానవత్వం నశిస్తుంది ప్రపంచం ఉండదు కాబట్టి భారత్ను రక్షించవలసిన బాధ్యత హిందువులదే ఎందుకంటే ఇది మన మాతృభూమి మనకి భావన ఉంటుంది ఎవడైతే ఎడారి మతాల్లోకి వెళ్తాడో వాడికి ఈ దేశం పట్ల రిలేషన్ ఉండదు వాడికి ఎక్కడో ఉంటుంది ఎక్కడో చెక్కల మీదో మొక్కల మీదో ఎక్కడో బిఓ కేకే మీద ఉంటుంది కాబట్టి ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యత కాపాడవలసిన బాధ్యత హిందువులదే హిందూ హిందూ దేశ్ కి బంధు హిందూ 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 రక్షించాలి 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 నానా కాబట్టి మనందరం కొనేటప్పుడు తినేటప్పుడు ఆటోలు ఎక్కేటప్పుడు మరి ఎలాగండి మనకి ఎలా తెలుస్తుందండి అని అనుకున్నారు అనుకోండి ఏదన్నా షాప్కి వెళ్ళారు వాడి దగ్గర కొనే ముందు భయ్యా జై శ్రీరామ్ మీరు ఎందుకు కాబట్టి జై శ్రీరామ్ అన్నాడు ఆడ అంటాం మీరు ఆటో ఎక్కారు ఎక్కే ముందు భయ్యా జై శ్రీరామ్ అని అండం ఎక్కడ మానేయండి మీరు దేవుడికి పూలు వేయకపోయినా పర్వాలేదు దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మన ఇళ్ళ మీద మన ఆడపిల్లల మీద మన గొల్ల మీద దాడులు చేసి మన దేహాన్ని దేశాన్ని ముక్కలు చేసే జాతి దగ్గర ఏది కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఎవడైనా వీడియో చూసి కింద తిడుతూ కామెంట్లు పెట్టడం పెద్ద గొప్ప కాదు ఎవడైనా కామెంట్ పెట్టే ధైర్యం ఉన్నాడు ఆడి పేరు కూడా చెప్పాలి అంత మాత్రం తప్పున్నాడు వాడి నెంబర్ కూడా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఈ దేశం రాముడికి సంబంధించి ఈ దేశం శివుడికి సంబంధించింది ఈ దేశం హిందువుల దేశం నువ్వెవడన్నా చెప్పడానికి అన్నారు అనుకోండి మన గ్రంథాల్లో ఉన్న నదులు ఈ దేశంలో ఉన్నాయి వాళ్ళ గ్రంథాల్లో నదులే లేవు ఎందుకని ఎడారి ఇసుక పిసుక్కోవడానికి వాళ్ళ దగ్గర లేదు మ్యాటరు వాళ్ళ దగ్గర ఉన్నది వాటరు
అర్థమైందా? అందుకని రామాయణంలో చెప్పినటువంటి గోదావరి నది ఇప్పటికీ ఉంది, భారతంలో చెప్పిన గంగా నది ఇప్పటికీ ఉంది, భాగవతంలో చెప్పిన ద్వారక ఇప్పటికీ ఉంది, రామాయణంలో చెప్పిన అయోధ్య ఇప్పటికీ ఉంది. మరి ఎడారి మతానికి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ అయినా ఉందా? కాబట్టి ఎవిడెన్స్ లేని మతాలు మాకొద్దు 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 మాకొద్దు, ఎథిక్స్ లేని మతాలు మాకొద్దు 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 ఎథిక్స్ లేని మతం మాకొద్దు 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 మాకొద్దు. ఇన్ని చెప్పిన తర్వాత మనోళ్ళు చెప్పాలి నాకద్దు నాకద్దు, ఎడారి మతాల వల్ల నాకద్దు. అర్థమైంది మీకు? అర్థమైందా? కాబట్టి మనం ఎటికేట్ చేయాల్సింది ఎవరిని? కాబట్టి ప్రమాదం బయట లేదండి, మనతోనే ఉందండి. అన్ని ఒకటే అనేటువంటి దరిద్రుల దగ్గర ఉంది. వాళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి. హిందూ హిందూ దేశ్ బంధు, హిందూ 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 హిందూ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రకాశ్ నగర్ బీజేపీని గెలిపించింది 4 సార్లు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నా తండ్రి సాక్షాత్ ప్రతాప్ వీరాంజనేయ స్వామి తలుచుకుంటే కాంతేమీ లేదు. నేను ఒక్కటే అడిగాను ఈ రోజున స్వామిని, నాయన ఈ భూమిని తాకట్టు పెట్టినట్లుగా నువ్వు ఎట్లా తిప్పుతావో చూస్తాను నేను. ఎందుకంటే ప్రజలు ఒక్కరు నీకు దండం పెట్టడం లేదు, వ్యాపారస్తులు పార్టీలను సైతం ఆడుకున్నటువంటి మహానుభావుడు నువ్వే. ఈ రోజున ఎంతో మంది లీడర్లకి ఎమ్మెల్యేలకి చెప్పి 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 విసిగిపోయాను నేను. ఏమని? దేవాలయ నిర్మాణం కావించమని, అది ప్రజలకు ఉపయోగపడుతుందని. అంతేగాని నా ఒక్కడికి కాదు. నేను ఒక్కటే చెబుతున్నా, ఈ రోజున మనం సంపాదించినటువంటి రూపాయి జేబులో పెట్టుకున్నది ఎటు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వెళ్తే కూడు అన్నం వండినటువంటి భార్య సతీమణి ఎవరికి పెడుతుందో తెలియదు, చిన్నది ఎలా అరుగుతుందో తెలియదు. అనేటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి కనీసం దండం పెట్టుకోమంటే ఖాళీ లేనటువంటి పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయి ఎవరికైనా? ఈ రోజున నేను ఒక్కటే చెప్తున్నాను, ఆ స్వామితో నేను వస్తాను. ఈ లోపల చేతు మాట్లాడతాడు. భారత్ హిందీ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బజరంగ బలివీర హనుమాన్ కి, బజరంగ బలివీర హనుమాన్ కి. జై శ్రీరామ్. మైకులు కూడా అందరూ అక్కడే ఉన్నాయి కదా, ప్రకాశ్ గారు వెళ్ళిపోతాం. పంపించేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతు మాట్లాడాలి, మాట్లాడాలి. దామోదరం మీరు మాట్లాడాలన్నా ఆపకూడదు. మైక్ ఇస్తే బుద్ధి. పిలిస్తే పలుకుతుంది తల్లి, పిలిస్తే పలుకుతుంది. ఒకే మానవుడి చేత గుడి కట్టించింది, ఒకే మానవుడి చేత అలంకారం చేయించింది. మళ్ళీ ప్రకాశ్ నగర్ వరకు వెళ్ళిపోతామండి, ఎందుకంటే అక్కడ నడవాలి కాబట్టి ప్రకాశ్ నగర్ వరకు వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిర్మాణం గావించాలన్న తండ్రి కాలం చేశాడు. రండి.
రాష్ట్రపతి చిన్న చిన్న కలవను. నేను ఒక్కడే చెబుతా, దేవుడు ఉందా మానవుడు ఉందా, ఇది నా ప్రశ్నలు. కాబట్టి ఇప్పుడు ఆ దైవానికి నువ్వు చేస్తావా లేదా? కనీసం 10 కోట్లు, ఎకరం 41 సెంటు భూమి, ఇది హిందీ. ఇది కాకుండా 500 గజం పక్కన ఇంకో 100 గజం లేవని చెప్పని నువ్వు నిరూపించు, బలీయమైపోతా. నేను కాగితాల పరంగా, కోర్టు ఆర్డర్ పరంగా, మంత్రి పరంగా యుద్ధానికి సిద్ధమయ్యా. అయితేనే ఆ స్వామి నన్ను రక్షించి ఈ రోజున దైవానుగ్రహంతో గెలిపించినటువంటి గణన కీర్తిపరుడు ఆయన. ఈ రోజున మీ యొక్క అభిష్టం సిద్ధిస్తుంది. బజరంగ బలి ఇక్కడ ఉన్నాడు. బజరంగ బలి వీర హనుమానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైన్ టైం. మీకు జై శ్రీరామ్. జెండాలు రావాలి. నాన్న బాటిల్ పడిపోద్ది అక్కడ. బాటిల్ శ్రీరామ్ రేపు 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ. రెండో మైక్ వాడకూడదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. రక్షించాలి రక్షించాలి, బంగ్లా హిందువులు రక్షించాలి రక్షించాలి, రక్షించాలి రక్షించాలి, రక్షించాలి రక్షించాలి, శిక్షించాలి జిహాదీ మోకలు శిక్షించాలి శిక్షించాలి, శిక్షించాలి శిక్షించాలి. వాళ్ళ దగ్గర కొనద్దు, 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 వాళ్ళ దగ్గర కొనద్దు. జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. నశించాలి నశించాలి, జిహాదీ మూకలు నశించాలి, నశించాలి నశించాలి, నశించాలి నశించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రక్షించాలి రక్షించాలి.
రక్షించాలి 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 వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు హిందూ 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 వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు రక్షించండి 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 బంగ్లా హిందువులు రక్షించండి 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 హిందువులు హిందూ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ 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 వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాపాడండి కాపాడండి బంగ్లా హిందువులు కాపాడండి 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 బంగ్లా హిందువులు కాపాడండి 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 కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి హిందువులారా 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 కళ్ళు తెరవండి నిద్రమత్తు వదలండి నిద్రమత్తు వదలండి నిద్రమత్తు వదలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రక్షించండి రక్షించండి బంగ్లా హిందువులను రక్షించండి బంగ్లా హిందూ రక్షించండి రక్షించండి బంగ్లా హిందువులను రక్షించండి రక్షించాలి 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 శిక్షించాలి శిక్షించాలి జిహాదీ మొక్కలు శిక్షించాలి 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 రక్షించండి రక్షించండి రక్షించాలి 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 జాగో హిందూ జాగో హిందూ సేవ్ హిందూ సేవ్ హిందూ సేవ్ హిందూ సేవ్ హిందూ సేవ్ హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ సేవ్ హిందూ జాగో హిందూ జాగో హిందూ సేవ్ హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ హిందూ హిందూ
మందు. హిందూ 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 రక్షించాలి 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 వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు రక్షించాలి 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 వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు ఉమ్ము వేసింది తినద్దు ఉమ్ము వేసింది తినద్దు ఉమ్ము పోసింది తినద్దు